ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్నికలప్పుడు ఏమన్నాడు? తాను అనవసరంగా పిచ్చివాగుడు వాక్కు. దగ్గరకు వచ్చి ఇటు 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 నీకు 18,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇట్రా తల్లి. ఎందుకు? హలో పాపా, చీచి చిన్న పాపా. హలో 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 పాపా. ఇటు దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. దగ్గరకు వచ్చి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? అవన్నీ మాకు అనవసరమయ్యా. చంద్రన్న వస్తాడు, 20,000 ఇస్తాడు. పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని తెలియదురా. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడు దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. అలాగా? అవునండి. నీ పేరేం పేరు తల్లి? నందిని అని చేశాడు. అమ్మా, నీకు 18,000 పూర్తిగా నింపేశారు. కెనాల్ క్యారింగ్ కెపాసిటీ, అవుట్ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్ కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వరుస అవుతాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. 300 క్యూసెక్లు మాత్రమే మొదలు పెట్టారు. నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు. మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి. ఏమైంది? ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం. కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి 14 కాకపోతే దాన్ని 10,000 వేసుకోండి. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి, కెపాసిటీ ఏమిటి అని అంటే, మొహం పగిలిపోద్ది. అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు, చేయడంలో దిట్ట. ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని వద్దండి మీరే. కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుడివాడ నాని అన్న తన కృషితో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారన్న విషయాన్ని కూడా మొన్న ఇలాగే ఒక బ్యాచ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఈ 4 ఏళ్లలో 25,000 పట్టుకెళ్లారు. ఎంత శరవేగంగా పనులు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు. నాని, మా కొడాలి నాని అన్నతో సెల్ఫీ తీసుకునే ధైర్యం ఉందా అని అడుగుతున్నారు. ఏవి కూడా ఈ సంవత్సరంలో ఓపెన్ అవ్వవు, ఇవన్నీ కూడా మాటలే అని మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. జగనన్నను చూసి సిగ్గు తెచ్చుకోమని చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతుంది. నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు, నన్ను వదిలేవే అన్నా, నువ్వు పోనీ. కావటం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి, మందా వాళ్ళదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా శరవేగంగా పనులు జరగటమే కాకుండా కరెక్ట్ అండి, కనీసం 4 నిజం తెలుసుకున్నాను. ఒక పూజా కార్యక్రమం చేస్తే అక్కడి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్టు నిర్మాణం కోసం అనుమతులన్నీ తీసుకొని నువ్వేమైనా చేయగలవా? అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడు దగ్గరకు వచ్చినా ఎవరికైనా చూపించండి రా.